నమస్తే ఫ్రెండ్స్, నేను మీ జర్నలిస్ట్ వాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్న వల్లభనేని వంశీ గారిని కలిసి వచ్చిన తర్వాత బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. ఒక స్క్రిప్ట్ పట్టుకుని చదువుతూ ఆయన మాట్లాడారు. ఈ కూటమి ప్రభుత్వం దారుణంగా ప్రవర్తిస్తోంది, అక్రమ కేసులు పెడుతోంది, లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదు, ఫాల్స్ కేసులు పెడుతుంది, ఇవన్నీ కూడా స్క్రిప్ట్ చూసే మాట్లాడతారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా సరే స్క్రిప్ట్ చదువుతూనే ఉంటారండి. ఏ ప్రెస్ మీట్ పెట్టాలన్నా సరే ముఖ్యమంత్రిగా పనిచేసిన వాళ్ళు కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలుగా చేసిన వాళ్ళు కావచ్చు, అందరూ కూడా అదే స్క్రిప్ట్ ఫాలో అవుతున్న పరిస్థితి. మరి ఆ స్క్రిప్ట్లో ఏముంది క్లియర్గా 1-2 సార్లు చెక్ చేసుకుని ఈ స్క్రిప్ట్ యాస్టీస్గా మనం చదివితే మనం దొరికిపోతామా, ప్రజలు ఏమనుకుంటారో అన్న సోయి కూడా లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు అదేమీ పట్టించుకోకుండా అబద్ధాలను చాలా అందంగా ప్రెస్ మీట్లో మాట్లాడినట్టు పరిస్థితుంది. అసలు ఆ స్క్రిప్ట్లో ఆయన చదివింది ఏంటి, అందులో ఏం తప్పులున్నాయి, ఎంత చక్కగా అబద్ధాలు చెప్పారో ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. ఆ స్క్రిప్ట్ చదివి అడ్డంగా దొరికిపోయారండి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. క్లియర్గా ఈ వీడియోలో మీకు చూస్తే అర్థమవుతుంది, దొరికిపోతారని. మొదటిది, దీన్ని ఇంతకుముందు నేను చెప్పినట్టు అక్రమ కేసు, ఫాల్స్ కేసు పెట్టింది ఈ ప్రభుత్వం అని చెప్పి మాట్లాడుతున్నారు. అసలు అక్రమ కేసు ఏంటి, ఏమంటారు చెప్పనండి. అక్రమ కేసు అంటే దేన్ని అంటారు చెప్పమంటారా? ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జూలైలోనూ ఆగస్టులోనూ వల్లభనేని వంశీ గారిని గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీసుని తగలబెట్టేశాడు, ధ్వంసం చేశాడని చెప్పి ఎఫ్ఐఆర్లో ఆయన పేరు చేర్చేసి 1-2 నెలలు అరెస్ట్ చేసేశారనుకోండి, అది అక్రమ కేసు అవుతుంది. ఎందుకంటే ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ జరగకుండా ఆయన్ని జైల్లో వేసేస్తే 1-2 నెలల్లోనే ఇది కక్షపూరితంగా చేశారు, ఇది అక్రమంగా చేశారు, అక్రమ అరెస్టు అని చెప్పి మీరంటే ఒక అందంగా ఉంటుంది. కానీ ఎలా చేశారండి? కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తరోగా ఇన్వెస్టిగేషన్ జరిగింది. వల్లభనేని వంశీ గారి ప్రమేయం ఉందా లేదా అని చెప్పి 1-2 సార్లు చెక్ చేసుకుని ఎవరైతే దాడికి పాల్పడ్డారో వాళ్ళందరినీ పిలిపించి ఒకరి తర్వాత ఒకళ్ళని విచారించి కొన్ని అరెస్టులు కూడా జరిగాయి. ఆయన ప్రమేయం ఉందని తెలిసిన తర్వాతే A71 అండి, వెంటనే A1గా ఆయన్ని నిర్ధారించేసి లోపలేదు. A71గా ఉన్నారంటే ఇన్వెస్టిగేషన్ ఎంత పారదర్శకంగా జరుగుతుందో ఇక్కడ క్లియర్గా అర్థం కావట్లేదా? ఇది అక్రమ అరెస్టా, ఇది అక్రమ కేసా, సక్రమ కేసా అనేది ఇక్కడ అర్థమైపోలేదండి. A71గా ఉన్నారు. ఇంకొకటి, ఇప్పుడు ఈ గన్నవరం టీడీపీ ఆఫీస్ మీద దాడి కేసులో ఆయన అరెస్ట్ అయ్యాడా? కాదు. సత్యవర్ధన్ అనే వ్యక్తి ఎవరైతే ఈ ఆఫీస్ మీద దాడి కేసులో ఆయన వాంగ్మూలం ఇచ్చాడో, ఆయన ఫిర్యాదు చేశాడో, ఆ ఫిర్యాదు ఆయన చేత బలవంతంగా సత్యవర్ధన్ అనే వ్యక్తి చేత దాన్ని ఉపసంహరించుకుంటే నాకు ఈ కేసే ఉండదు కదా అని చెప్పి ఆయన క్రిమినల్ బ్రెయిన్తో ఆలోచించి ఆయన కిడ్నాప్ చేసి బెదిరించాడు అనే ఆరోపణలు రావడంతో దానికి సంబంధించిన ఆధారాలు కూడా పోలీసుల దగ్గర ఉండటంతో హైదరాబాద్లో ఆయన అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. గన్నవరం టీడీపీ ఆఫీస్ మీద దాడి చేసినందుకు కాదు, ఆ కేసులో A71గా ఉన్నాడు. ఇప్పుడు అరెస్ట్ చేసింది సత్యవర్ధన్ని కిడ్నాప్ చేసి బెదిరించాడని. ఇక్కడ క్లియర్గా అర్థం కాలేదా? అక్రమ అరెస్టా, అక్రమ కేసా, ఏది చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ దొరికిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు. రెండోది, క్లియర్గా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో మాట్లాడిందే, జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో మాట్లాడిందే నేను చెప్తున్నానండి. కొత్తగా ఏమీ నేను బయట నుంచి తీసుకురావట్లేదు, కొత్తగా ఆయన అనని పదాలు కూడా నేను మాట్లాడట్లా. ప్రెస్ మీట్లో ఏమన్నారు? పట్టాభి రెచ్చగొట్టాడు. క్లియర్గా కావాలంటే మళ్ళొకసారి మరి మీరు వినండి. పట్టాభి రెచ్చగొట్టడం వల్లే అని చెప్పి క్లియర్గా ఆయన మెన్షన్ చేశారు. పట్టాభి గారు ఆయన ప్రెస్ మీట్ పెట్టారండి. గన్నవరం టీడీపీ ఆఫీస్ మీద దాడి జరిగింది ఫిబ్రవరి 20వ తారీఖు 2023 సంవత్సరం. దానికంటే ఒక రోజు ముందు మంగళగిరిలో ఉన్న తెలుగుదేశం పార్టీ హెడ్ ఆఫీసులో పట్టాభి గారు ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పారు? ఆ ప్రెస్ మీట్లో బూతులు తిట్టాడు, పిల్ల సైకో అన్నాడు, వల్లభనేని వంశీని పట్టాభి రెచ్చగొట్టాడు అని చెప్పి క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అంటే దీని అర్థం ఏంటి? పట్టాభి రెచ్చగొట్టాడు, వంశీ రెచ్చిపోయాడు. పట్టాభి రెచ్చగొట్టడం వల్లే వంశీ రెచ్చిపోయి తన అనుచరుల్ని టీడీపీ ఆఫీస్ మీద దాడికి పంపించాడు. అక్కడ అద్దాలు ధ్వంసం చేశారు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు, బయట ఉన్నటువంటి ఆ వెహికల్స్ మీద కూడా పెట్రోల్ పోసి తగలబెట్టాడు. ఇంత క్లియర్గా దొరికిపోయాడు చూడండి జగన్మోహన్ రెడ్డి గారు. పట్టాభి రెచ్చగొట్టాడని చెప్పి ఆయన అన్నారు. రెచ్చగొట్టాడు కాబట్టి వంశీ రెచ్చిపోయి దాడి చేపించాడనే కదా దాని అర్థం. జగన్మోహన్ రెడ్డి గారు స్క్రిప్ట్ ఒకసారి కరెక్ట్గా చూసుకోవాలి కదండి. ఏ పదాలు ఉండాలి, ఏది రాయాలి, ఏది రాయకూడదు. మీ పార్టీలో స్క్రిప్ట్ రాసి ఇచ్చేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి సరైన డైరెక్షన్ ఇవ్వాలి కదా సార్ మీరు పార్టీ అధ్యక్షుడిగా. ఇక మూడోది, వంశీ స్పాట్లో లేడు. జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ప్రెస్ మీట్లో మీరు వంశీని కలిసి వచ్చిన తర్వాత పెట్టినటువంటి ప్రెస్ మీట్లో వంశీ ఆ స్పాట్లోనే లేడు. ఘటన జరిగినప్పుడు మా ప్రభుత్వం ఉంది, 2 పార్టీలకు సంబంధించి వైసీపీ వాళ్ళ మీద కేసులు బనాయించాం, అలాగే తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద కేసులు బనాయించాం అని చెప్పారు. వంశీ స్పాట్లో లేడు కాబట్టి తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ఫిర్యాదులో కూడా వంశీ పేరు లేదు, అప్పుడు సత్యవర్ధన్ చేసినటువంటి ఫిర్యాదులో కూడా వంశీ పేరు ఎత్తలేదు. వంశీ స్పాట్లో లేడు కాబట్టి ఆయన అరెస్ట్ జరగలేదు. స్పాట్లో లేడంటే ఏంటి? ఆ దాడి జరిగినప్పుడు, ఘటన జరిగినప్పుడు వల్లభనేని వంశీ అక్కడ లేడు కాబట్టే ఆయన పేరు ఎఫ్ఐఆర్లో లేదు, ఆయన అరెస్టు కాలేదు అని చాలా స్పష్టంగా చెప్పారు. దీన్ని బట్టి ఏందండి అర్థం?
స్పాట్లో ఉంటేనే అతను నేరం చేసిన వాడు అవుతాడా? స్పాట్లో ఉంటేనే అతడు దాడికి పాల్పడిన పరిస్థితి ఉంటుందా? ఈ నేరంతో సంబంధం ఉంటే పరిస్థితి ఉంటుందా? ఫర్ ఎగ్జాంపుల్, వివేకానంద రెడ్డి గారి హత్య కేసు తీసుకుందామండి. మరి వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి అవినాష్ రెడ్డి, ఆయన స్పాట్లో లేడు కదండి. మరి సిబిఐ ఆయన ఎందుకు విచారించిందండి? వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి స్పాట్లో ఉన్నాడా అండి? స్పాట్లో లేడు కదా. మరి సిబిఐ ఆయన ఎందుకు విచారించింది? ఆయన ఎందుకు అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది? అంటే స్పాట్లో ఉన్నా లేకపోయినా పాత్రదారులు వేరు, సూత్రధారులు వేరు. స్పాట్లో ఉండి చేసేది ఎవరు? వాళ్ళ చేత చేపించేది, ప్లాన్లు గీసేది, ఆ దాడి చేయమని, ఆ నేరం చేయమని, ఆ హత్య చేయమని పురమాయించే సూత్రధారులు వేరే ఉంటారు. ఏమాత్రం తెలియదండి. అంటే వల్లభనేని వంశీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి పెట్రోల్ క్యాన్లు పట్టుకుని, లేదంటే పెద్ద పెద్ద కర్రలు రాడ్లు పట్టుకుని ఆఫీస్కి వెళ్తేనే అతను దోషి, అతను నేరం చేసిన వాడవుతాడు. చేపిస్తే ఆయన స్పాట్లో లేకపోతే ఆ నేరం ఆయనకి సంబంధం ఉండదా? ఇప్పుడు అవినాష్ రెడ్డి కూడా ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నాడు కదా. ఇంకా సిబిఐ ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంటుంది కదా. ఒకసారి విచారణకు వెళ్ళొచ్చాడు కదా. ఇప్పుడు అవినాష్ రెడ్డి కూడా వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి ఆ రోజు ఆయన కూడా పార్టిసిపేట్ చేస్తేనే అతడు నేరం చేసినట్టు అవుతుంది. ఇప్పుడు అక్కడ లేడు కాబట్టి అవినాష్ రెడ్డికి వివేకానంద రెడ్డి హత్యకి ఎలాంటి సంబంధం లేదు అని చెప్పదలుచుకున్నారా? స్పాట్లో ఉంటేనే నేరం చేసిన వాడు అవుతాడా? ఎట్లా? జగన్మోహన్ రెడ్డి గారు స్పాట్లో లేడు కాబట్టి వంశీ అరెస్ట్ కాలేదంట. ఇంకొకటి, సత్యవర్ధన్కి సంబంధించి ఇవాళ క్లియర్గా బుక్ అయిపోయారండి జగన్మోహన్ రెడ్డి గారు. సత్యవర్ధన్కి సంబంధించి చాలా క్లియర్గా సత్యవర్ధన్ సత్యవర్ధన్ అనే వ్యక్తి ఆయనంతటా ఆయన జడ్జి ముందుకు వచ్చి ఈ కేసుతో వల్లభనేని వంశీకి ఎలాంటి సంబంధం లేదు, అసలు ఈ దాడి జరిగినప్పుడు నేను వెళ్ళిపోయాను, అప్పుడు ఏం జరిగిందో నాకు తెలియదు, అప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు నా చేత బలవంతంగా ఈ కేసు పెట్టించారు, కాబట్టి ఈ కేసుతో నాకు సంబంధం లేదు, అక్కడ ఏం జరిగిందో తెలియదు, వల్లభనేని వంశీ అనుచరులు వచ్చారో లేదో కూడా నాకు తెలియదు, ఎందుకంటే ఆ స్పాట్ నుంచి నేను వెంటనే వెళ్ళిపోయాను, నాకు తెలియదు, కాబట్టి నేను ఉపసంహరించుకుంటున్నాను అని చెప్పి ఆయనంతటా ఆయన చెప్పాడంట. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి క్లియర్గా ఒకటి చెప్పాలంటే, సత్యవర్ధన్ గురించి ఎంత పచ్చి అబద్ధాలు చెప్పారంటే, సత్యవర్ధన్ని కిడ్నాప్ చేశాడని, బెదిరించాడని పోలీసులు పూర్తిగా ఆధారాలు తమ దగ్గర పెట్టుకున్నారు. క్లియర్గా సత్యవర్ధన్ని కిడ్నాప్ చేసి ఏ వెహికల్లో తీసుకెళ్లారు, ఆయన ఎట్లా బెదిరించారు, ఎక్కడ బెదిరించారు, మళ్ళీ హైదరాబాద్కి ఏ వెహికల్లో తీసుకెళ్లారు, హైదరాబాద్లో రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో మై హోమ్ భూజా కమ్యూనిటీలో అక్కడ ఎవరు వంశీ అనుచరులు ఆ ఫ్లాట్ లోపలికి తీసుకెళ్లారు, మళ్ళీ బయటికి తీసుకొచ్చారు, మళ్ళీ ఏ వెహికల్లో వైజాగ్ తీసుకెళ్లారు, వైజాగ్లో వంశీ అనుచరుడు ఫ్లాట్కి తీసుకెళ్లారు, అక్కడి నుంచి బయటకు వచ్చినప్పుడు అక్కడ సీసీ ఫుటేజ్, హైదరాబాద్లో సీసీ ఫుటేజ్, వైజాగ్లోనే ఒక హోటల్లో ఉంచారంట ఆ సీసీ ఫుటేజ్, మొత్తం కూడా పోలీసులు ఆధారాలతో సహా దగ్గర పెట్టుకున్నారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు సత్యవర్ధన్కి సంబంధించి అంత బలంగా, అంత ధైర్యంగా అబద్ధం ఎట్లా చెప్పగలిగారో చెప్పమంటారా? ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కాబట్టి పోలీసులు ఈ కీలక సమయంలో ఆ ఆధారాలన్నీ కూడా మీడియా ముందు ప్రవేశపెట్టరండి. అదే జగన్మోహన్ రెడ్డి గారి ధైర్యం. ఆ ఆధారాలన్నీ కూడా మీడియా ముందుకు రావు కాబట్టి పోలీసులు నేరుగా వాటిని సేకరించినటువంటి ఆధారాలని జడ్జి ముందు ప్రవేశపెడతారు కాబట్టి ఏ అబద్ధమైనా సరే మనం చాలా చక్కగా, అందంగా, బలంగా చెప్పొచ్చు. కాబట్టి సత్యవర్ధన్ గురించి ఆ విధంగా క్లియర్గా చెప్పారు. సత్యవర్ధన్ ఆయనంతటా ఆయనే వచ్చి ఉపసంహరించుకున్నాడు అని, ఎలాంటి కిడ్నాపులు జరగలేదని చెప్పాడు. కానీ ఇన్వెస్టిగేషన్లో క్లియర్గా పోలీసుల దగ్గర ఆధారాలు ఉన్నాయి, రేపో మాపో అవి బయటపడతాయి. ఇంకొక అబద్ధం అండి, మరొకసారి సామాజిక వర్గం గురించి ఆయన క్లియర్గా ఈరోజు సామాజిక వర్గం గురించి ప్రస్తావన తీసుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు నేను క్లియర్గా ప్రశ్నిస్తున్న ఈ ప్రశ్నలన్నీ, ఎందుకంటే ఆయన స్క్రిప్ట్ చూసే ఎవరో రాసిచ్చింది ఆయన చెప్తాడు కాబట్టి 1-2 సార్లు చూసుకొని అబద్ధాలు ఏమన్నా ఉంటే, లేకపోతే ప్రజలు ఈజీగా పసిగట్టేస్తారు అన్న వాటిని ఏమన్నా ఉంటే వాటిని కరెక్ట్ చేసుకున్నా కనీసం మీడియా ముందుకు రావాలండి జగన్మోహన్ రెడ్డి గారు. సామాజిక వర్గం గురించి మాట్లాడింది ఒకసారి చెప్తా. చివరిలో ప్రెస్ మీట్లో ఒక మన మీడియా మిత్రుడు ఒక ప్రశ్న అడుగుతాడు, మరి ఏమీ లేనప్పుడు వల్లభనేని వంశీ గారిని ఎందుకు అరెస్ట్ చేశారు, ఎందుకు జైల్లో పెట్టారండి అని అడిగినప్పుడు, తన సామాజిక వర్గం వాళ్ళు ఎవరైనా ఎదుగుతుంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఓర్వలేరు, తమ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు కొంత గ్లామరస్గా ఉన్న, గ్లామర్ అంట వల్లభనేని వంశీ, కొడాలి నాని అని చెప్తా ఉన్నాడు. రేపు మాపో దేవినేని అవినాష్ గారు పక్కన ఉన్నారు, ఆయన భుజం తట్టి రేపు మాపో ఈయన కూడా అరెస్ట్ చేసేస్తారేమో. అంటే తనకంటే అందంగా ఉండేవాళ్ళు, రాజకీయంగా ఎదుగుతున్న వాళ్ళు, ప్రత్యర్థి పార్టీలో తమ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఎదుగుతుంటే, గ్లామరస్గా ఉంటే ఓర్వలేరంట లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు. ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ ప్రశ్నకి ఎలాంటి సమాధానాలు చెప్పాలో కూడా మీరు ఇంత ఎట్లా, నాకు అసలు అర్థం కావట్లా. ఆ ప్రశ్నకి ఆ సమాధానం ఏంటో నాకు ఇంతవరకు అర్థం కాలేదండి. అంటే ఆయనకి ఏం చెప్పాలో తెలియలేదు ఆ టైంలో. సామాజిక వర్గం ఇవన్నీ చెప్తా ఉన్నారు.
జగన్మోహన్ రెడ్డి గారికి సూటిగా ఒక ప్రశ్న అడుగుతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు, సరే మీరు సామాజిక వర్గం పక్కన పెట్టండి, మీ సొంత కుటుంబ సభ్యులండి, మీ సొంత కుటుంబ సభ్యులు మిమ్మల్ని నమ్మట్లేదు కదా. మీ బాబాయ్ వివేకానంద రెడ్డి గారి హత్య గురించి మళ్ళొకసారి నేను ప్రస్తావిస్తాను. మీరు నిజంగా మీ చిన్నాన్న పట్ల ప్రేమ ఉంటే చిన్నాన్నను ఎవరు చంపారు, ఎవరు హత్య చేశారు, ఆ నిందితుడు ఎవరు, ఆ దోష ఎవరు, వాడిని పట్టుకుని తీరాల్సిందని చెప్పి మీరు ఎందుకు ఫైట్ చేయలేదండి? చిన్నాన్న మీద ప్రేమ లేదా? జగన్మోహన్ రెడ్డి గారు, మీ తల్లి చెల్లి పూర్తిగా దూరమైన పరిస్థితుంది కదా. మీ ఇద్దరు చెల్లెళ్ళు సునీత కావచ్చు, షర్మిల కావచ్చు, మీ మీద అంత తీవ్రంగా విమర్శలు చేస్తూ ఉన్నారే. మొన్న కూడా షర్మిల గారు ఏం మాట్లాడారండి? ఆస్తులు కాజేసే కుట్ర చేస్తున్నాడు, ఇంత దుర్మార్గంగా అన్నయ్య తయారవుతాడని చెప్పి నేను అనుకోలేదు. నా ఇద్దరు బిడ్డల ఆస్తులు కూడా మావయ్య హోదాలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు గుంజేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మీరు మీ ఇంట్లో ఉన్న మనుషులండి, మీ కుటుంబ సభ్యుల్ని కూడా పూర్తిగా వంచిన పరిస్థితి ఉంది కదా. మీరు ఇక్కడ సామాజిక వర్గం గురించి ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. మీ ఇంట్లో వాళ్ళకే మీరు న్యాయం చేయని పరిస్థితి ఉంది జగన్మోహన్ రెడ్డి గారు. దీనికి ఏం సమాధానం చెప్తారు? కాబట్టి నేనేమంటానంటే, జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారండి. 5 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి, ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాడు. మరి ఏ ప్రశ్నకు ఎలాంటి సమాధానాలు చెప్పాలి, ప్రెస్ మీట్లో 1-2 సార్లు చెక్ చేసుకుని చెప్పాల్సినటువంటి బాధ్యత ఉందా లేదా? ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.